నమస్తే, నేను రాజేశ్వరి. ఈరోజు బాంబినో పాయసం చేస్తున్నా దేవుడికి. అయితే ఇది బాంబినో మనం రోస్టెడే తెచ్చుకోవాలా, ఏంచింది తెచ్చుకుంటే ఈజీ అయిపోతుంది. నేను ఈ గ్లాస్తోని 2 గ్లాసుల నీళ్ళు పోసిన. మనకి చక్కెర ఎక్కువ వద్దు అంటే మనం హాఫ్ గ్లాసు షుగర్ తీసుకున్నా, వేసేసిన షుగర్ హాఫ్ గ్లాసు, 2 గ్లాసుల నీళ్ళు పోసిన, 1 గ్లాసు పాలు పోసుకోవాలా. తర్వాత ఇది సగ్గుబియ్యం కొంచెం మనం నానేసుకోవాలి, ముందే నానేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానేసుకుంటే ఇట్లా నానుతుంది. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసినాం అనుకో తొందరగా ఉడుకుతుంది, నానితే తొందరగా ఉడుకుతుంది. ఇది సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటున్నా, అన్నీ ఒకసారి మంచిగా ఉడికిపోతుంది. ఉడికిపోయినాక దీంతోనే మళ్ళీ ఈ 1 గ్లాసు బాంబినో తీసుకుంటా. ఇది 1 గ్లాస్ అందులో వేసేయాలా. నేను ఆల్రెడీ వేసిన, మీకు వీడియో తీయలేకపోయినా. వేసేసుకున్నా, ముందే వేసేసుకున్నా. ఇంకో ఇట్లా గడ్డలు అవుతుంది, మనం కలుపుకుంటూ ఉండాలా, మంచిగా అవుతుంది. మనకు షుగర్ పేషెంట్లు ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి, లేదా అంటే మామూలుగా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు తక్కువనే వేస్తాను. షుగర్ అయినా ఉప్పు అయినా తక్కువ వేస్తా, సరిపడకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇది మంచిగా మసిలింది బాగానే, మొత్తం అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకుంటా. ఇది మనకి చిన్న గిన్నె, దీనికి అది దానికి కాజు నెయ్యి వేసి ఇట్లాంటిది ఒక చిన్నది వేసుకుంటే తొందరగా గిన్నె దానికి తగలది. కొంచెం నెయ్యి వేసుకోవాలా. నెయ్యి 2 స్పూన్లు పడుతుంది, కొంచెం మంచిగా ఉంటుంది. నెయ్యి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇందులో కిస్మిస్ ఉంది, కాజు ఉంది, వాటర్ కూడా ఉంది, వేసేస్తున్నా. ఇది వేసేసుకుంటున్నా. అయిపోయింది, మంచిగా బ్రౌన్ కలర్లో అయినాయి. బాంబినో రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.